సార్ మరి భక్తి అంటే ఏంటి సార్? ఇవన్నీ కూడా భక్తి. మనకు నవవిధ భక్తులు ఉన్నాయి. భక్తి ఒకటి కాదు, 9 రకాల భక్తులు ఉన్నాయి. పూజనం, సేవనం, ఇట్లా ఈ 9 రకాల భక్తులు కానీ లేదు సాధనలు, అనేక రకాల సాధనలు ఉన్నాయి. యోగ సాధన అండ్ రాజమార్గం, రాజయోగం, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. నువ్వు ఏ మార్గాన్ని తీసుకున్నా భగవంతుణ్ణి చేరడానికే, అంతే తప్ప నువ్వు ఈ మార్గంలో పోతేనే అది భారతీయ ధర్మం చెప్పదు. నువ్వు ఇదిగో ఈయన్నే నమ్మితే నువ్వు స్వర్గానికి పోతావు, లేకపోతే నరకానికి పోతావు, లేకపోతే ఇదిగో ఈయన నమ్మకపోతే నిన్ను చంపేస్తాం, అలా లేదు. ఇది భారతీయ ధర్మం చెప్పదు. నువ్వు ఏ మార్గంలో అయినా సరే నువ్వు చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరగలవు. ఆ గమ్యం ఏమిటి? ప్రతి హిందువు యొక్క గమ్యము మోక్షం. అంతే సార్. అండ్ వివేకానందుడు ఏం చెప్తాడో తెలుసా? నువ్వు ఎన్నిసార్లైనా పుట్టు, ఎక్కడైనా పుట్టు, కానీ మోక్షం చేరాలి అంటే మాత్రం భారతదేశంలోనే పుట్టాలంటాడు. ఎందుకో తెలుసా? భారతదేశం అనేది మోక్షం అనే సామ్రాజ్యానికి ముఖద్వారం అంటాడు. అంటే ఇక్కడ పుడితే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం బుద్ధి, అది ఆయన ఇచ్చేటటువంటి. అందుకే ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఇతర దేవతలందరినీ నీ దేశాన్ని గురించి ఆలోచించే పని అయితే ఇతర దేవతలందరినీ వదిలేయి, భరతమాతను ఒక్కదాన్నే దేవతగా కొలు, ఒక 50 సంవత్సరాలు నీ దేశం ప్రపంచం మొత్తంలోకి అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళొద్దని చెప్తాడు ఆయన. సో ఆధ్యాత్మికత ఇది అందుకనే భారతదేశంలో అనేక రకాల ప్రాక్టీసులు ఉన్నాయి. ఇప్పుడు అనేక రకాల మతాలు ఉన్నాయి. అవును సార్. హిందూ మతం కాదు, హిందూ ధర్మము, గుర్తుపెట్టుకోండి. హిందూ ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. శాక్తేయం, వైష్ణవం, గాణాపత్యం, సౌరం, ఇంకా వామ మార్గం. నువ్వు ఏ మార్గానైనా వెళ్ళు, నువ్వు చేరేది గమ్యమే. నదీనాం వైశిచ్యాదృజు కుటిల నానాపదజుషాం నృణామేకో గమ్యస్త్వమసి పైసామర్ణవైవా అంటాడు. అంటే నదులు వక్రాలుగా కనిపించినా అవక్రాలుగా కనిపించినా చివరికి ఎక్కడికి చేరతాయి? నదీనాం సాగరోగతి, సాగరానికి చేరతాయి. అట్లనే నువ్వు ప్రయాణించే మార్గం అది వంకర టిగ్గరగా ఉన్నా లేదు సాఫీగా ఉన్నా, ఎట్లా ఉన్నా కానీ నువ్వు ప్రయాణించే మార్గం దైవ మార్గం అయితే నువ్వు ఖచ్చితంగా దైవాన్ని చేరుతావు. ఇది మన భారతీయ ధర్మం, మతం కాదు, భారతీయ ధర్మం బోధించేటటువంటి విషయం. సార్, మనం ప్రతి విషయంలో కూడా ధర్మం ఏం చెప్పింది, మన ధర్మంలో ఇది ఉందా లేదా అని ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్కదానికి ప్రస్తుతం. అసలు నిజంగా మన సనాతన ధర్మం ఏం చెప్పింది అని తెలుసుకోవడానికి ముందు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? మా ఈ ప్రపంచంలో అనేక మతాలు వచ్చినాయి, వాటికి డేట్లు ఉన్నాయి. ఇదిగో క్రీస్తు పలానా సంవత్సరంలో పుట్టాడు, లేదు అల్లా మహమ్మద్ ఆయన పలానా సంవత్సరంలో పుట్టాడు, వాళ్ళకి డేట్లు ఉన్నాయి. సనాతన ధర్మాల్లో డేట్ ఎక్కడుంది? సనాతనం అంటేనే నీకు దెర్ ఈజ్ నో డేట్ ఫర్ ఇట్. ఓకే. అండ్ అది అత్యంత పురాతనం, నిత్య నూతనం. సనాతనం అంటే అత్యంత పురాతనం, నిత్య నూతనం. కారణం ఏమిటి? ఇప్పుడు ఇది జీవన గంగ. ధర్మం అంటే జీవన విధానం. ఇది ఒక జీవన గంగ, నిరంతరం ప్రవహిస్తూ ఉండే గంగ. ఈ గంగలో మురికి నీళ్ళు వచ్చి చేరుతుంటాయి, అంటే చెడు సాంప్రదాయాలు వస్తుంటాయి, చెడ్డవాళ్ళు ఉంటారు, అనేక రకాలైనటువంటి మురికి చేరుతూ ఉంటుంది. కానీ ఈ
ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎప్పటికప్పుడు తనలో ఉండే మాలిన్యాలని తొలగించుకుంటూ నిత్య నూతనంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు నశించిపోయినా భారతీయ ధర్మం ఇంకా నిలిచి ఉంది. ఇంకా నిలిచి ఉంది అని అంటే ఒక చిన్న విషయం ఆలోచించండి. ఒకటి శాశ్వతంగా నిలబడి ఉంది. ఓకే. అంటే దాంట్లో ఉండే స్ట్రెంగ్తే కదా అది. అవును. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే భగవంతుడు ఎప్పటికప్పుడు ఈ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నాడు. కారణం ఏమిటంటే ప్రపంచానికి ఈ ధర్మం ఇవ్వాల్సినటువంటి సందేశం ఏదో ఉంది. మళ్ళా ప్రపంచాన్ని ఒక అత్యున్నతమైనటువంటి మానవతా విలువలు కలిగినటువంటి సనాతనమైనటువంటి అంటే ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రపంచానికి మూలాలు భారతదేశపు సనాతన ధర్మంలో ఉన్నాయి. అందుకనే ఈరోజు నువ్వు అనేక దేశాల్లో ఇస్కాన్ కానివ్వండి, లేదు అనేక ఇతర అంటే ఈ ధర్మంలో నుంచి వచ్చినటువంటి అనేక పంథాలు అవి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల మందిని ఈ ధర్మం వైపు నడిపిస్తున్నాయి. మీరు ఒకసారి ఋషికేశ్ వెళ్ళి చూడండి, మీకు మన భారతీయుడు చాలా తక్కువ మంది కనిపిస్తారు. హరిద్వార్ ఋషికేశ్ మీరు అటు వెళ్తే మన భారతీయులు తక్కువ మంది కనిపిస్తారు, అందరూ ఫారినర్సే ఉంటారు. వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారు అక్కడ. ఇది ఆధ్యాత్మికత. ఎందుకని అంటారు సార్? మన వాళ్ళము అంతా తెలిసి మన భారతదేశ గొప్పతనం ఎప్పుడు పెరట్ చెట్టు వైద్యానికి పనికిరాదమ్మా. ఇప్పుడు నీ దొడ్లో అద్భుతమైన వృక్షం ఉంది, కానీ అది నీకు ఉపయోగకరమైంది అనిపించదు. ఓకే, అమృత వృక్షమే అది, కానీ దాని విలువని తెలుసుకోలేకపోతున్నాం. ఏం చెయ్యాలి సార్? ఈ తరం వాళ్ళకైతే కొద్దో గొప్ప, మీ తరం వాళ్ళకైతే తెలుసు. కానీ ఈరోజు నిజంగా అంటే ఒకనాటి కాలంలో మనం డార్క్లో ఉన్నాము. కారణం ఏంటి? ప్రసార మాధ్యమాలు, ప్రచార మాధ్యమాలు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అండ్ ఇంకొక మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రసార మాధ్యమాలని, ప్రచార మాధ్యమాలని అండ్ మన విద్యా వ్యవస్థని, మన అంటే సినిమాలు కానివ్వండి, వీటిలన్నిటినీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ ధర్మాన్ని నాశనం చేయాలా అనుకున్నారో వాళ్ళ చేతుల్లోనే ఉంది. దానివల్ల అండ్ నీ స్కూల్ సిలబస్ తీసుకో, ఎక్కడైనా నీకు నీ ధర్మాన్ని గురించి చెబుతున్నాయా? లేదు. పోనీ మానవతా విలువల గురించి చెబుతున్నాయా? ఏమీ లేవు. మరి బయటకు వచ్చేటటువంటి వాడు ఒక నెగిటివ్ మైండ్తో వస్తాడు తప్ప ఒక పాజిటివ్ మైండ్తో ఎక్కడొస్తాడు? అయితే ఈరోజు సోషల్ మీడియా అనేది రావడం వలన 10 మందికి విషయాలు తెలుస్తున్నాయి. అన్ని విషయాలని గురించి ఇప్పుడు ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం మనం. నిజమే సార్. ఇవన్నీ ఏ సమయానికి ఏది అవసరమో భగవంతుడు అది మనకు ఖచ్చితంగా ఇస్తాడమ్మా. అది మనం దేని గురించి ఆలోచించక్కర్లా. ఈ సమయానికి ఇది అవసరం. ఇప్పుడు 2014లో మోడీ గారిని రాకుండా ఉండుంటే భారతదేశం ముక్కలై ఉండేది ఖచ్చితంగా. మోడీ రావడం వలన దానికి అడ్డుకట్టబడింది. కారణం ఆనాటికి మోడీ అవసరం, అందుకని ప్రకృతి మోడీని తీసుకొని వచ్చి అక్కడ పెట్టింది. అట్లనే ఏ సమయానికి ఏది అవసరమో ఖచ్చితంగా ఇప్పుడు ప్రివెంటివ్ చెక్స్, పాజిటివ్ చెక్స్ అని ఎకనామిక్స్లో చెప్తారు. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలా. నిన్ను నువ్వు నియంత్రించుకోకపోతే నిన్ను ప్రకృతి నియంత్రిస్తుంది. ఇప్పుడు జనాభా 2 ఆప్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు జనాభా బాగా పెరిగిపోతుంది. బాగా పెరిగిపోతున్నప్పుడు నువ్వు జనాభాని అరికట్టడానికి కావలసినటువంటి ప్రివెంటివ్ చెక్స్ తీసుకోవాలా. లేకపోతే ఏమవుద్ది?
యుద్ధాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఇంకా ప్రపంచ ఉత్పాతాలన్నీ వస్తాయి, ప్రళయాలు. జనాభాని తగ్గిస్తాయి. ఓకే. సో ఏ సమయానికి ఏది కావాలో నువ్వు ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నావు. అవును. ప్రకృతిని నువ్వు ఎంత నాశనం చేస్తూ పోతే ప్రకృతి అంతగా నీ నాశనానికి దారులు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఐరన్ లా ఇది. వాట్ ఎవర్ యూ గివ్ యూ విల్ గెట్ ద సేమ్. అంతే. సో ప్రకృతితో కలిసి నువ్వు జీవిస్తూ ఉంటే ప్రకృతి నీకు సహకరిస్తూ పోతుంది. ప్రకృతిని విభేదిస్తూ ప్రకృతిని నాశనం చేస్తూ నువ్వు ముందుకు నడుస్తుంటే ప్రకృతి నిన్ను నాశనం చేయడానికి ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు రచించుకుంటూ ఉంటుంది. ఓకే, మన చేతుల్లో ఉంది. ఖచ్చితంగా. ఏనుగు నెత్తన ఎవడు మట్టేయలేడు. ఏనుగా దాని నెత్తన అది మట్టేసుకుంటుంది. మానవుడు కూడా అంతే. మానవుడిని ఎవడు నాశనం చేయలేడు. మానవుడే నాశనం చేసుకుంటుంటాడు వాడు మూర్ఖపు ఆలోచనలతో. అంతే కదమ్మా. ఓ మనం మన ధర్మం వసుదైక కుటుంబం అని చెప్పింది. ఆ భావన నీకు ప్రపంచంలో ఉండే ఇక ఏ మతాల్లోనూ ఏ జాతుల్లోనూ లేదు, తెలుసా నీకు? ఈ వసుధ అంతా ఒక కుటుంబం అనేటటువంటి భావన నీకు ఇక నీకు ఏ గ్రంథాల్లో కనిపించదమ్మాయి. అంత విశాలమైన భావన అది ఈ ఒక్క ధర్మంలోనే కనిపిస్తుంది. ఎంత గొప్పదో చూడండి. మరి డన్. ఓకే.